హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నిన్న సండే రోజు తీసిన వీడియో. నిన్న సండే రోజు మా వారు చికెన్ కర్రీ చేశారు. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఫంక్షన్స్లో చేసిన చికెన్ కర్రీలా టేస్ట్ సూపర్ వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత చికెన్ వేసుకొని 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గించాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లోని వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం టమాటాలు, ఆనియన్స్, ఎండు కొబ్బరి, గసగసాలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీని కర్రీలో యాడ్ చేసుకోవాలి. ప్యూరీ యాడ్ చేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టుకోవాలి. టమాటా ప్యూరీ పచ్చివాసన పోయిన తర్వాత 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని కర్రీ అంతా దగ్గర పడేంత వరకు బాగా ఉడకనివ్వాలి. గ్రేవీ అంతా మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో ధనియాల పొడిలో వెల్లుల్లి వేసుకొని దంచి వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయినట్టే. వేడి వేడి అన్నంలో ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటే అబ్బబ్బా టేస్ట్ సూపర్ ఉంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.